అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా యువత ఉన్న దేశం భారతదేశం. కానీ అటువంటి భారతదేశం యువత ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాల అలవాటుకు బానిసలై తమ బంగారు జీవితాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కూడా ఈ మాదక ద్రవ్యాలు అయితే దేశం మొత్తం కూడా విస్తృతంగా వాడుకలోకి వచ్చాయి. కానీ ఇటువంటి బారి నుండి యువతను కాపాడాలనే ఉద్దేశంతో సేవ్ ప్రకాశం, డ్రగ్స్ ఫ్రీ ప్రకాశం, డ్రగ్స్ ఫ్రీ ఒంగోలు, డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యంతో కూడా ఒంగోలుకు సంబంధించినటువంటి హాస్టల్ భాను అయితే ఒక ప్రచార రథాన్ని సిద్ధం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనతో పట్టున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. భాను గారు చెప్పండి, ముఖ్యంగా ఇటీవల కాలంలో డ్రగ్స్కి విపరీతంగా అలవాటు పడిపోతున్న యువతని కాపాడే ఉద్దేశంతో కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీకు ముందుగా ఆర్టీవీ తరఫున దాన్ని అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అసలు ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి గల ప్రధాన కారణం ఏమైంది? ప్రపంచంలో ఈ పాలకులందరూ మనకి ఇప్పుడు దాకా ఓదరగొడుతుంది ఏంటంటే, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కంటే యువత మన దేశంలోనే ఎక్కువ ఉందంటున్నారు. కరెక్టే, అది గణాంకాల ప్రకారం చూస్తే అది కరెక్టే. కానీ ప్రొడక్టివ్ యువత అయితే మాత్రం మన దగ్గర చాలా తక్కువ అయిపోయారు. ఈ గత 5-10 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ డ్రగ్స్ ఇంజెక్షన్ వల్ల మన దేశంలోకి వీడ్ ఎక్కువగా, ఈ గంజా ఎక్కువగా లభ్యం అవుతుంది. దానివల్ల బాగా చెడిపోతున్నారు. రెండోది బెట్టింగ్ యాప్స్ విపరీతంగా వచ్చేసినాయి, వాటి వల్ల కూడా యువత చెడిపోతున్నారు. ఈ రెండింటి మీద ఒక ప్రోగ్రాం చేద్దామని అనుకున్నాము. ఈ ప్రొడక్టివ్ యూత్ని పెంచడం కోసమే ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేసాము. ఇప్పుడు 30% యూత్ ఉందంటున్నారు. 30%లో అట్లీస్ట్ నాకు తెలిసి 10% దాకా వీటి వల్లే గంజాయి, డ్రగ్స్, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కొంచెం పెంచుదామని ఆ శాతం అట్లీస్ట్ 1% మారినా కూడా పోతుంది, మారినా కూడా మనకి యూజ్ అవుతుంది దేశాభివృద్ధిలో. దీనికోసం అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ఒంగోలులో స్టార్ట్ చేశాము. రెండోది, దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఆల్రెడీ అలవాటు పడిన వాళ్ళు ఉంటారు, కొత్తగా ఇదేదో ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు యువతలో. ఈ ఆల్రెడీ అలవాటు పడిన వాళ్ళకి మనం డి అడిక్షన్ సెంటర్ మన ఒంగోలు రిమ్స్లో మన జనార్దన్ గారి చేత మాట్లాడి అది పెట్టించడం, అది ఆ కార్యక్రమం ఉంటుంది, డి అడిక్షన్ సెంటర్. కొత్తగా ఎవరైతే అలవాటు చేసుకుందాం, ఇది ఒకసారి ట్రై చేద్దాం, ఒక్కసారి ట్రై చేస్తే ఇంక మళ్ళీ వెనక్కి రావడం కష్టం, అది ఏదైనా ఎడిక్షన్ అయిపోవటమే. దీని మీద ఒక అవగాహన పెంచుదామని ఎక్కువగా కొత్తగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళని నిరుత్సాహపరిచి, అంటే వాళ్ళకి అవగాహన కల్పిద్దామని, ఆల్రెడీ అలవాటు అయిపోయి బాగా మునిగిపోయి ఉన్న వాళ్ళకి డి అడిక్షన్ సెంటర్స్ పెట్టి వాళ్ళని కొంచెం దానిలోంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిద్దాం అనే ఆలోచన కూడా చేస్తున్నాం. ఈ మొత్తానికైతే ఈ డ్రగ్స్ ఫ్రీ ఒంగోలు, డ్రగ్స్ ఫ్రీ ప్రకాశం, డ్రగ్స్ ఫ్రీ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, ప్రచారంలో భాగంగా కూడా ముఖ్యంగా ప్రత్యేకించి వాహనాన్ని కూడా రెడీ చేయడం జరిగింది. ఈ వాహనం దీనికోసమే రెడీ చేశారా? అసలు దీని ప్రత్యేకతలు ఏంటి? ఈ వాహనం దీనికోసమే, అంటే యూత్ని అట్రాక్ట్ చేసే ఒక స్పోర్ట్స్ లుక్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వాహనాన్ని మనం రెడీ చేయడం అనేది జరిగింది. కొంచెం స్పోర్ట్స్ లుక్తో ఉంటుంది, ప్లస్ అట్రాక్ట్ అవుతారు, ముందు చూసి మనం ఏదో మారుతి 800 వేసుకెళ్తే ఎవరు చూస్తారండి, ఎవరు పట్టించుకోరు. ఇదైతే అసలు ముందు దాని వైపు చూస్తారు, ఏందో అనుకుంటారు. సో దానికోసం అని చెప్పి ఈ వాహనాన్ని మనం రెడీ చేయడం జరిగింది. దీంట్లో అంటే స్పెషాలిటీ ఏంటంటే, ఈ వాహనం అంటే మామూలుగా నార్మల్గా తారులాగా ఉంది, కానీ దీన్ని మోడర్న్ చేశారు. అసలు ఏంటి స్పెషల్ ఏంటి? ఏం లేదండి, దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇది ఒంగోలులో మనం పైలట్ ప్రాజెక్ట్ కింద తిప్పుతున్నాము. ఇది అర్ధరాత్రులు కూడా తిరుగుతుంది, 1 గంట 2 గంటలకు కూడా. మన డ్రగ్ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి కొన్ని, వాటిలో అలర్ట్ చేస్తూ ఉంటుంది. దీనికి వాయిస్ ఓవర్ ఉంది, మైక్స్ ఉన్నాయి, వెనకాల బ్యాక్ సైడ్ మైక్స్ ఉన్నాయి, పెద్ద మైక్స్. వాటిల్లో మనం చూపిస్తాం, మొత్తం వాళ్ళకి వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది. డ్రగ్స్ చేయటం వల్ల ఏంటి లాస్ అనేది చెప్తుంది, చట్టాలు ఎలా ఉన్నాయి అనేది చెప్తుంది. సో ఈ అవేర్నెస్ మొత్తం తీసుకొస్తూ ఉంటుంది. ఎవరన్నా అర్ధరాత్రి పూట ఎవరన్నా డార్క్ ఏరియాస్లోకి ఎవరన్నా ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చినా వాళ్ళు కాల్ చేస్తే నెంబర్ ఇస్తారు. ఆ కాల్ చేస్తే వెహికల్ సెక్యూరిటీ కింద కూడా వెళ్తుంది. ఆ ప్రోగ్రాం కూడా ఉంది, వెళ్ళి వాళ్ళని ఇంటి దగ్గర క్షేమంగా వదిలిపెట్టి వస్తుంది. ఆ ప్రోగ్రాం కూడా పెట్టాము. దీంట్లో ముందు మెయిన్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా, ఫుల్ 360 డిగ్రీ వ్యూ ఉంటుంది. అది దానికి బ్యాక్ కెమెరా ఉంది, దానికి 360 డిగ్రీ వ్యూ ఉంటుంది. ఇది డైరెక్ట్గా ఒక 1/2 కిలోమీటర్ దాకా షూట్ చేసేస్తుంది హై రెజల్యూషన్లో. 1/2 కిలోమీటర్ షూటింగ్ డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎస్పీ ఆఫీస్లో లైవ్ ఇచ్చేస్తాము. సో ఎవరైతే తప్పు చేసినా, స్పీడ్ బైకింగ్ చేసినా,
లేకపోతే స్పీడ్ బైకింగ్ చేస్తూ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టినా, అర్ధరాత్రి కేకులు కట్ చేస్తామని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందులు పెడుతున్నా జనరల్ పబ్లిక్ని, లేకపోతే ఈ గంజాయితో ఎవరినో కొట్టటాలు ఈ మధ్య మనం ఎక్కువ చూస్తున్నాం. వారానికి ఒకటి వింటున్నాం ఒంగోలులో గంజాయి కొడుతున్నారు, లేకపోతే గంజాయి వల్ల ఇది జరిగింది, వాళ్ళు మత్తులో ఉన్నారు అని. మత్తులో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా పిల్లలు కూడా చెడిపోతున్నారు. అలాగే ద సేమ్ టైం జనరల్ పబ్లిక్ని కూడా భయానందంలోకి గురి చేస్తున్నారు. సో ఈ రెండు కట్టడి దీనివల్ల జరుగుతుంది. ఈ లైవ్ స్ట్రీమింగ్ డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్లోనే పెడతాము. ఆయనే చూసుకొని ఆయన ఏం యాక్షన్ తీసుకుంటారు. మీరు ఇలాంటివన్నీ ఒంగోలులో చల్లవు, కుదరదు, ఇంకా ఆపేసేయండి. చెప్పండి. మొత్తానికి ఇటీవల కాలంలో ఈ నేర ప్రవృత్తి అయితే నగరంతో పాటు జిల్లా అదేవిధంగా రాష్ట్రంలో కూడా అధికమైంది. దానికి ముఖ్యంగా పోలీసులు చెప్తున్న కారణం ఏంటంటే వాళ్ళు మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం వల్లే ఇటువంటి సమస్యలు అధికమవుతున్నాయన్నారు. ప్రత్యేకించి ఒంగోలు నగరంలో వీటిలో నిర్మూలన కోసం మీరు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు ఎవరైతే యువత ఉన్నారండి, వాళ్ళు నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఈ మాదక ద్రవ్యాలకి విపరీతంగా అలవాటు పడిపోయి దాన్ని ఎక్కడా కట్టడి చేయకుండా ఎంతోమంది యువత దానికి అలవాటు పడిపోయి ఉన్నారు. ఇవాళ వాళ్ళని కట్టడి చేయాలంటే మన పిల్లల్ని బాగు చేసుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మాదక ద్రవ్యాలు వాడకం వాళ్ళు అలవాటు పడకుండా నియంత్రించాలి. అందులో భాగంగానే వాళ్ళ ఆస్థాన భవన మన జనార్దన్ గారు ఆధ్వర్యంలో ముందుగా ప్రకాశం జిల్లాలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మాదక ద్రవ్యాలను అడిగట్టాలి, ఎవరైతే దాన్ని ప్రోత్సహిస్తున్న కఠిన చర్యలు తీసుకున్నారో దానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, ఒక కార్యక్రమం తీసుకుని ఇవాళ తారు ఓపెన్ చేయటం కానీ అది కూడా జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఓపెన్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే ఈ యువత పాడవకుండా ఈ మాదక ద్రవ్యాలు వాడకుండా వాటికి వచ్చేటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు ఏ విధంగా కేసుల్లో ఎదుర్కొంటారు, ఏ విధంగా మానవత కోల్పోయి ఏ విధంగా ప్రవర్తిస్తారు, అవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ డైలీ కూడా దీంట్లో టౌన్ మొత్తం కూడా తిరుగుతూ, అట్లాగే బానన్న ఉద్దేశం కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రాము ఆయన మంచి ఉద్దేశంతో ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ప్రతి ఒక్క మన పిల్లల్ని, అంటే ఎవరి పిల్లలైనా ఒకటే, మన పిల్లల్ని గైడ్ చేస్తూ ఆ మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా, ఆ మాదక ద్రవ్యాలు అలవాటు పడిన విచిత్ర రహితంగా ఒంగోలులో మీరు చూస్తూ ఉన్నారు ఎన్నెన్ని జరుగుతూ ఉన్నాయో. అటువంటి పొరపాట్లు జరగకుండా, అటువంటి ఇబ్బందులు జరగకుండా, అట్లాగే అన్యాయం అంటే ఎవరైతే ప్రజలు దానికి ఇబ్బంది పడకుండా ఆ మాదక ద్రవ్యాలు దాని ముత్తులో ఎన్నో తగాదాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటిది తేకుండా యువతను బాగుపరచాలని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ బాబు గారు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పి మన ఆస్థాన భాను గారు అట్లాగే జనార్దన్ గారి సారథ్యంలో వాళ్ళ ప్రకాశం జిల్లా ఒంగోలులో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. తన వంతు ప్రయత్నంగా బానన్న చేస్తున్నందుకు బానన్న ప్రత్యేకంగా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున అట్లాగే జనార్దన్ గారి తరఫున ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తాం. మొత్తానికైతే ముఖ్యంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి ఈ మాదక ద్రవ్యాలను నియంత్రించే లక్ష్యంగా కూడా ఆస్ట్రాల్ భాను అయితే ఒక ప్రత్యేక ప్రచార రథాన్ని ప్రారంభించారు. దానికి ముఖ్య ఉద్దేశం డ్రగ్స్ ఫ్రీ ఒంగోలు, డ్రగ్స్ ఫ్రీ ప్రకాశం, డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యంతో అయితే ఈ వాహనాన్ని ఈ రోజు నుంచే ప్రచార రథంగా కూడా నగరంలో అదేవిధంగా ప్రకాశం జిల్లా మొత్తం తింటారు. దీనికి పూర్తి స్థాయిలో లైవ్ స్ట్రీమింగ్తో పాటు సౌండ్ సిస్టాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాలపై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ యువతను మేల్కొల్పేందుకు కోసం, అదేవిధంగా మాదక ద్రవ్యాల బారి నుండి యువతను కాపాడేందుకోసం తన వంతు కృషి చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.